శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనం వద్ద సుమారు 280 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది తమకు 3 నెలలుగా జీతాలు అందడం లేదని ఆందోళన చేపట్టారు. వేతనాలు అడిగితే ఏజెన్సీ మేనేజర్ అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పులతో కాలం వెళ్లదీస్తున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమస్యపై స్పందించి దేవస్థానం ఈవో చొరవ తీసుకుని తమకు రావాల్సిన బకాయిలను త్వరగా ఇప్పించాలని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించి తమను ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మాకు జీతాలు రాక ఇంతవరకు రాస్తే వాళ్ళు ఒక్కళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మా కమిటీ వేసినాము, అది బిల్లులు రాలే, ఈ బిల్లులు రాలే, అవి చేయలే ఇవి చేయలే అని మాట్లాడుతున్నారు. అది రకంగా మా జీతాలు మాకు ఇచ్చి 2 రోజులు మాకు ఇస్తే మాకు లేని వాళ్ళము, ఇంట్లో భర్త మొగదిక్కు లేని వాళ్ళము, అప్పులు తెచ్చుకొని తింటున్నాం, వడ్డీలు కట్టలేక మేము సస్తున్నాం సార్. అసలు ఏ రకంగా మాకు తెచ్చి పెట్టేవాళ్ళు మేము బతాలా? వీళ్ళు 1 నెల 2 నెలలు నాకు మా జీతాలు సరిగ్గా మా జీతాలు మాకు ఇవ్వమని 2 రోజులు చేయండి. నేను చేసేది గంగా సదనం.